రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారు సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని ఎలా ముఖ్యమంత్రిని చేయాలి అని వంగలపూడి అనిత గారు మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి వంగలపూడి అనిత గారు ఏం మాట్లాడుతున్నారో చూసే ముందుగా మన వీడియోకి ఒక్కసారి లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కూడా తెలియజేయండి. మీ అభిప్రాయాలు మాకెంతో అమూల్యమైనవి. ఎక్కువ మంది మన వీడియో చూడాలంటే ఎక్కువ మంది మీరు లైక్లు కొట్టాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒక్కసారి సోషల్ మీడియాలో వంగలపూడి అనిత గారు రాష్ట్ర హోంమంత్రి ఏం మాట్లాడుతున్నారో చూసిన తర్వాత మళ్ళీ మనం దీనిపై విశ్లేషణ చేసుకుందాం. నేను ఒకటే చెప్తున్నా, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి. చూశారుగా, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేయాల్సిన బాధ్యత మనమందరం తీసుకోవాలి అంటున్న వంగలపూడి అనిత గారికి అభినందనలు. ఎందుకంటే వాళ్ళు కల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గురించే ఆలోచిస్తారు. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గురించే వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి నిజాలు వాటంతటా అవే బయట వచ్చేస్తుంటాయి. మనం ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పాలని చూసినా ఒక్కొక్కసారి మనకు తెలియకుండా నిజాలు అవి బయట వచ్చేస్తుంటాయి. కాబట్టి వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపడుతూ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేయాలి అని ఆమె నోటి నుండి ఆమెకి తెలియకుండానే వచ్చేసిందంటే ఆమె ఎంతగా జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తున్నారో, సైకలాజికల్గా ఆమె మనసు కూడా ఏం చెబుతుందో మీ అందరూ కూడా చూశారు. ఇదంతా కూడా సైకలాజికల్గా మనం బయట ఒకటి చెప్పినా కానీ మన మనసులో మనం ఏదైతే కోరుకుంటామో అదే సైకలాజికల్గా ప్రతి ఒక్క వ్యక్తి బాధపడుతుంటాడు. దాన్నే మనకు తెలియకుండానే అతను బయట మాట్లాడేస్తుంటారు. అలానే ఇప్పుడు వంగలపూడి అనిత గారు కూడా ఆమెకి తెలియకుండానే సీఎం జగన్మోహన్ రెడ్డిని మనం సీఎంగా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది, రాబోయే కాలంలో ఆయన్ను ముఖ్యమంత్రిగా మనం చూడాలి అని ఆమె అంటున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి ప్రతి ప్రెస్ మీట్లో కానీ మాట మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి, మాట మాట్లాడితే వైసీపీ పార్టీ, నిద్ర లేచింది మొదలుకొని పడుకునే అంతవరకు కూడా బురద జల్లే కార్యక్రమమే చేయాలనుకుంటున్న ఈ టీడీపీ వాళ్ళ అనుకూల మీడియా, వాళ్ళ నాయకులు అందరూ కూడా ఏదో ఒక రోజు వాళ్ళ మనసులోని భావనలను వాళ్ళకు తెలియకుండానే ఈ విధంగా అనేస్తుంటారు. వాళ్ళు పెట్టే మీటింగుల్లో కూడా ఎవడో ఒకరు కంపల్సరిగా జై జగన్, జై జగన్, సీఎం జగన్ అనే నినాదాలు చేస్తుంటారు. అవాక్ అవటం వాళ్ళ వంతు అవుతుంది, ఆడ సభలోని వాళ్ళ వంతు అవుతుంది, స్టేజ్ పైన ఉన్న వాళ్ళ వంతు అవుతుంది. ఇప్పుడు వంగలపూడి అనిత గారు కూడా జగన్మోహన్ రెడ్డిని రాబోయే కాలంలో సీఎంగా చేయాలని అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. మరి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.